వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ఈరోజు క్లాస్లో మనం దేశవ్యాప్తంగా ఈ మధ్య రిలీజ్ అయిన జై భీమ్ మూవీ ఒక సంచలనాన్ని సృష్టించింది, రేకెత్తించింది అని చెప్పవచ్చు. దీంట్లో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అనే అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ముందుగా ఈ సినిమా గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత భారత రాజ్యాంగంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ఏ విధంగా పేర్కొన్నారు, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు ఏం చేయాలి, ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను భారత రాజ్యాంగం ఎవరికి ఏ ఆర్టికల్ ప్రకారం కట్టబెట్టింది అనే అంశాలన్నింటినీ చూద్దాం. తద్వారా పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల గురించి సామాన్య మానవునితో సహా, సామాన్య పౌరునితో సహా దేశవ్యాప్తంగా పౌరుల ప్రాథమిక హక్కుల గురించి తెలుస్తుంది. అంతేకాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా కరెంట్ అఫైర్స్ దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాను బేస్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి హేబియస్ కార్పస్ ఆర్టికల్ 32 గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఒక ప్రతి సగటు భారతీయుడు తెలుసుకోవాల్సిన అంశాలు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో కూడా జై భీమ్ అనే మూవీలో ఉన్నాయి అని అనిపిస్తుంది. ఈ సినిమా 1995లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా దీన్ని చిత్రీకరించడం జరిగింది. డైరెక్టర్ వచ్చేసేసి జ్ఞాన్వేల్, అడ్వకేట్ జస్టిస్ చంద్రు అప్పుడు అడ్వకేట్గా ఉన్నారు. తర్వాత హైకోర్టు జడ్జిగా, న్యాయమూర్తిగా వారు రిటైర్ అయ్యారు. తాను న్యాయవాద వృత్తిలో ఉన్న సమయంలో ఎన్నో కేసులు, ప్రాథమిక పౌరుల హక్కుల కోసం ఎన్నో కేసులను వాదించడం జరిగింది. దాంట్లోని ఒక కేసుకు సంబంధించిన అంశాన్ని సినిమా ఇతివృత్తంగా తీసుకొని చిత్రీకరించడం జరిగింది. సినిమా 1995లో జరిగిన ఒక యథార్థమైన సంఘటనను ఆధారంగా చేసుకోవడం జరిగింది. దీంట్లో పార్వతి అనే ఒరిజినల్ పాత్రకు చిన్న తల్లి అనే పాత్రను కల్పించడం జరిగింది. రాజకన్ను అనే ఒరిజినల్ పాత్రకు రాజన్న అనే పాత్రను సృష్టించడం జరిగింది. ఒక భారతదేశంలో రాజ్యాంగ రచన జరుగుతున్న సందర్భంలో పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించాలి అనే దృక్పథంతో రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రాథమిక హక్కులు అనే ఈ కాన్సెప్ట్ని అమెరికా రాజ్యాంగం నుంచి వెళ్ళి, అమెరికా రాజ్యాంగంలో పేర్కొన్న బిల్ ఆఫ్ రైట్స్ని స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను 3వ భాగంలో పొందుపరచడం జరిగింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో భారత ప్రజలైన మనకి ఇప్పుడున్నన్ని ప్రాథమిక హక్కులు లేవు. ఎన్నో నల్ల చట్టాలు, ప్రివెంటివ్ యాక్ట్స్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్ వారి కాలంలో చేయడం జరిగింది. అందులో కొన్ని వాళ్ళు చేసిన చట్టాలలో క్రిమినల్ ట్రైబ్స్ అంటే నేరపూరితమైన ట్రైబ్స్ అనే దృక్పథంతో వాళ్ళు కొన్ని వర్గాల వారిని, కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాల వారిని ఆ విధంగా వర్గీకరించి చిన్న చూపు చూడడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత ప్రజలమైన మనందరికీ పౌరులకు సమానమైన హక్కులను రాజ్యాంగం కల్పించింది. దాంట్లో ముఖ్యమైన హక్కు గురించే హేబియస్ కార్పస్ ఆర్టికల్ 32 గురించి, హేబియస్ కార్పస్ గురించి దీంట్లో మనకి ఈ సినిమాలో పేర్కొనడం జరిగింది. అంటే ఈ సినిమా యొక్క ఇతివృత్తాన్ని మనం సంక్షిప్తంగా చూద్దాం. 1995లో తమిళనాడు రాష్ట్రంలో ఒక ట్రైబల్ ఏరియాలలో నివసించే రాజకన్ను మరియు మిగతా 2 వ్యక్తులు పైన నేరం అనే అభియోగంతో వ్యవస్థ అక్రమంగా నిర్బంధించి 3rd డిగ్రీని ఉపయోగించేసేసి
వారిని హింసిస్తుంది. అంతేకాకుండా చిన్న తల్లి అనే పాత్రలో మనం చూస్తుంటాం, మహిళ అనే దృక్పథం లేకుండా, గర్భిణి అనే దృక్పథం లేకుండా కూడా హింసించిన సంఘటనలు మనకు ఈ సినిమాలో కనిపిస్తుంటాయి. ఇది మానవ హక్కులకే కాదు, ప్రాథమిక హక్కులకు కూడా వ్యతిరేకం. మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ భారత పౌరులకు ప్రాథమిక హక్కులలో ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఏర్పాట్లు చేసిందో వాటిని కూడా మనం చూద్దాం. సో పార్వతి తన యొక్క భర్త మరియు ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదు అని ఒక వ్యక్తి ద్వారా, ఒక సోషల్ యాక్టివిటీస్ ద్వారా అడ్వకేట్ చంద్రుని అప్రోచ్ అవుతుంది. ఫేక్ ఎవిడెన్సెస్ ఉంటాయి. వారు నేరం చేశారని, అంటే దొంగతనం చేసినట్టుగా రుజువు ఉంది. అదేవిధంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని మందులు కొనుక్కొని పారిపోయినట్టుగా, పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పారిపోయినట్టుగా వారి వద్ద ఎవిడెన్సెస్ ఉన్నాయి. చిన్న తల్లి వద్ద ఎలాంటి ఎవిడెన్స్ అనేది లేదు. ఈ సందర్భంలో జస్టిస్ అడ్వకేట్ చంద్రు గారు ఈ పిటిషన్, ఈ యొక్క అర్జీదారుని యొక్క విన్నపాన్ని మన్నించేసేసి హైకోర్టులో హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేస్తారు. ఈ హేబియస్ కార్పస్ అంటే ఏంటి అనే అంశాలన్నింటినీ ఇప్పుడు మనం చూద్దాం. ఆర్టికల్ 32 అంటే ఏంటో చూద్దాం. నా వీటి గురించి దేంట్లో భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉన్నాయంటే, రాజ్యాంగ పరిహారపు హక్కు. భారత రాజ్యాంగంలో మనకు 3వ భాగంలో పార్ట్ 3లో పౌరులకు ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం కల్పించింది. ఇప్పటికీ భారతదేశంలో ఒక విమర్శ ఉంది. భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకుంది అనే విమర్శ ఉంది. అంతేకాదు, ప్రాథమిక హక్కుల రూపంలో భారత పౌరులకు ఏ హక్కులు ప్రాథమిక హక్కులుగా లభిస్తున్నాయో అనే అవగాహన, స్పృహ, ఆలోచన భారతీయ సమాజంలో ఉన్న పౌరులలో చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. ఇలాంటి సందర్భంలో జై భీమ్ అనే సినిమా రావడం ఒక సంచలనం. దానిలో పౌరులకు ప్రాథమిక హక్కులు, రాజ్యము అనగా ప్రభుత్వాలు, అనగా ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగానికి అనగా భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు, అనగా 3వ భాగంలో పేర్కొన్న భారత రాజ్యాంగం 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా రాజ్యం ఎలాంటి చర్యలకు పాల్పడ్డా, అక్రమాలకు పడ్డా మనం రాజ్యాంగ పరిహారపు హక్కు అనే ప్రాథమిక హక్కును ఉపయోగించుకొని వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్చ సందర్భంలో, రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు రాజ్యాంగ పరిషత్లో చర్చ సందర్భంలో అంబేద్కర్ గారు ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు రిట్ల జారీ గురించి ఆర్టికల్ 32 చెప్తుంది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. ఈ చర్చ సందర్భంలో అంబేద్కర్ గారు గొప్పగా పేర్కొంటారు, భారత రాజ్యాంగానికి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, భారత రాజ్యాంగానికి ఈ ఆర్టికల్ 32 లేదా రాజ్యాంగ పరిహారపు హక్కు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది మరియు హృదయం వంటిది అని అంటాడు. అంటే ఆర్టికల్ 32 యొక్క ప్రాధాన్యతను, ఇంపార్టెన్స్ని అంబేద్కర్ గారు నొక్కి చెప్పారు. అంతేకాదు, అంబేద్కర్ మరో సందర్భంలో అంటారు, భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చేటప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో లేకపోతే రాజ్యాంగం మొత్తం శూన్యం అవుతుంది లేదా సున్నా అవుతుంది అని ఎవరైనా నన్ను అడిగితే వారికి నేను ఒకే ఒక ఆర్టికల్ చెప్తాను. ఆర్టికల్ 32 అనేది భారత రాజ్యాంగంలో లేకపోతే రాజ్యాంగం మొత్తం శూన్యం, నిష్ప్రయోజనం, సున్నా అవుతుంది అని చెప్తాను అంటాడు. అది అంబేద్కర్ గారు ఆర్టికల్ 32 గురించి, అనగా రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి పేర్కొంటూ చేసిన కామెంట్స్. అంటే భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 32 అనేది ఆత్మ వంటిది, హృదయం వంటిది. ఎందుకు అంటే ఈ ఆర్టికల్లో మనకు భారత పౌరులు మనకు రాజ్యాంగ పరిహారపు హక్కుగా రిట్ల జారీ చేసే అధికారాన్ని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు, అదేవిధంగా ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకు అధికారాన్ని భారత రాజ్యాంగం కట్టబెట్టింది. సో
ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకి మరియు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి కల్పించింది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో సినిమాలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ రాజన్న అనే వ్యక్తిని వ్యవస్థ ఏం చేస్తుంది, అక్రమంగా నిర్బంధించేసేసి నేరారోపణ అభియోగం మోపి అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్ళి ఆ రాజన్న అనే వ్యక్తి లేకపోతే తన యొక్క కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు, అనగా మహిళను, తన మహిళను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇక్కడ మహిళా పోలీసు లేని విషయం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళను తగిన నేర ఆరోపణ లేకపోతే ఆమెను అరెస్టు చేయరాదు. అరెస్టు చేయాల్సిన సందర్భం వస్తే తప్పనిసరిగా మహిళా పోలీసులు ఉండాలి. కానీ సినిమాలో అలాంటి అంశాలు మనకు కనిపించవు. థర్డ్ డిగ్రీని అనగా విపరీతమైన దండన, అంటే వారిని హింసించడం చేస్తుంటారు. వీటన్నిటికీ రక్షణ మనకు ఆర్టికల్ 32లో రాజ్యాంగ పరిహార హక్కు హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఇది భారత పౌరులందమైన మనం అందరం తెలుసుకోవాలి. సో హేబియస్ కార్పస్ రాజ్యాంగ పరిహార హక్కు రిట్ల జారీ గురించి ఆర్టికల్ 32లో ఏమని పేర్కొన్నారంటే 5 రకాల రిట్లు పేర్కొన్నారు. హేబియస్ కార్పస్, తెలుగులో దీన్ని బందీ ప్రత్యక్ష లేదా శరీరాన్ని కలిగి ఉండు లేదా టు హ్యావ్ ద బాడీ అని లిటరల్ మీనింగ్. నెక్స్ట్ మాండమస్, ఇది ఏ సందర్భంలో జారీ చేస్తారు? మాండమస్ అనేది ఏ సందర్భంలో జారీ చేస్తారు? ప్రొవిషన్, సెర్ష్యూరీ, కోవారెంట్ అనే అంశాలను ఏ అంశాలలో జారీ చేస్తారో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. నెక్స్ట్ మాండమస్ అంటే పరమాదేశ లేదా వి కమాండ్, ఉన్నత న్యాయస్థానాలు మేము ఆదేశిస్తున్నామని ఆదేశిస్తూ జారీ చేసే రిట్నే మనం మాండమస్ అంటాము. అది పరమాదేశం లేదా మేము ఆదేశిస్తున్నాం అంటారు. నెక్స్ట్ ప్రొహిబిషన్ లేదా దాన్ని తెలుగులో నిషేధం లేదా ప్రతిషేధనం అంటారు. నెక్స్ట్ సెర్ష్యూరీ అనగా టు బి సర్టిఫైడ్ లేదా సుపీరియర్ టు లేదా ఉత్ప్రేషణ అని తెలుగులో అంటారు. నెక్స్ట్ కోవారెంటో అనగా అధికార పుచ్చ, అనగా మీ యొక్క అధికారం ఏమిటి అని ఉన్నత న్యాయస్థానాలు ప్రశ్నిస్తూ జారీ చేసే రిట్నే మనం కోవారెంటో అంటారు. నా దీని గురించి తెలుసుకునేదానికన్నా ముందుగా వీటి గురించి ముందు తెలుసుకుందాం. మాండమస్ గురించి. మాండమస్ పరమాదేశం, మేము ఆదేశిస్తాం, వి కమాండ్. ప్రభుత్వ రాజ్య వ్యవస్థలు లేదా ప్రభుత్వ రంగం వ్యవస్థలు తమ యొక్క విధి నిర్వహణను నిర్లక్ష్యం చేసినప్పుడు, అంటే విధి బాధ్యతలను విస్మరించినప్పుడు, పౌరులకు సేవ చేయడానికి నిరాకరించినప్పుడు, పని చేయడానికి నిరాకరించినప్పుడు, పౌరులమైన మనం పాలనాపరమైన అన్ని రకాల చర్యలను తీసుకున్నా ఆ అధికార యంత్రాంగం ఆ పని చేయనప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం మనం సుప్రీంకోర్టుకి లేదా ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళి మాండమస్ అనే రిట్ పిటిషన్ని వేయవచ్చు. తద్వారా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఆ రిట్ను స్వీకరించేసేసి వి కమాండ్, మేము ఆదేశిస్తున్నాం అని ఆదేశిస్తూ రిట్ జారీ చేస్తుంది. అప్పుడు పని అవుతుంది. మరి ఈ రిట్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలంటే పాలనాపరమైన అన్ని రకాల చర్యలను పౌరులమైన మనం ఉపయోగించుకున్నా మనకు ఆ సేవ జరగనప్పుడు, ఆ పని జరగనప్పుడు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి ఆ ఉపశమనాన్ని పొందవచ్చు. అది పరమాదేశం, మేము ఆదేశిస్తున్నాం, వి కమాండ్, దాన్ని మాండమస్ అంటారు. ఉదాహరణకి మనం జై భీమ్ సినిమాలో చూస్తాం. అక్కడ ట్రైబల్స్, వారిని క్రిమినల్ ట్రైబల్స్ అనే పదాలను ఉపయోగించేసేసి బ్రిటిష్ పరిపాలన కాలంలో క్రిమినల్ ట్రైబల్స్ అంటే నేరాన్ని వృత్తిగా భావించే వ్యక్తులు అనే దుష్ప్రచారం అనేది ఉంది. సో ఈ ట్రైబల్స్కి ఈ సినిమాలో వారికి రేషన్ కార్డు ఉండదు, గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడి కూడా ఉండదు, వారికి తమ యొక్క స్థలాలకు పట్టా కూడా ఉండదు. మరి ఇలాంటి సందర్భంలో అది ఆ పౌరులు అనగా ఆ ట్రైబల్స్ యొక్క నేరమా లేదా ప్రభుత్వ వైఫల్యం?
పాలనాపరంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అంటే ఓటరు గుర్తింపు కార్డు, ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం భారత రాజ్యాంగం అందరి పౌరులకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఓటు హక్కు లేని వ్యక్తులు కూడా కనిపిస్తారు. వాళ్ళకి ఎలాంటి గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు, రేషన్ కార్డు కూడా ఉండదు. అక్కడ సినిమాలో ఆ వ్యక్తులను ట్రైబల్స్ వచ్చేసేసి వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనగా వాళ్ళ యొక్క కమ్యూనిటీ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయమని అడిగితే నిరాకరిస్తున్న సందర్భాలు దాంట్లో కనిపిస్తాయి. కలెక్టర్ గారికి మీరు అర్జీ పెట్టుకోండి, కలెక్టర్ గారు ఆజ్ఞాపిస్తే నేను పనిచేస్తానంట. ఇది రాజ్య వ్యవస్థలో కనిపిస్తున్న లోపం, ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్న లోపం. అంటే సమాజంలో పౌరుల యొక్క అజ్ఞానాన్ని జ్ఞానవంతులు చేసేసి పౌరులకు కావలసిన ప్రాథమిక హక్కులను కల్పించాల్సిన, సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ బాధ్యత నుంచి విస్మరించిన సంఘటన మనకు జై భీమ్ సినిమాలలో కనిపిస్తుంది. ఓటర్ గుర్తింపు కార్డు లేదు, ఓటర్గా పేరు నమోదు చేసుకోవడానికి ఆ అధికారి నిరాకరిస్తాడు. అంతేకాకుండా ఆ సినిమాలో ఆ ఊరి ప్రెసిడెంట్ అంటాడు, ఇప్పటికీ మేము చాలదా, ఎంతోమంది ఇండ్లకు వెళ్ళి ఓటు అని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, నీ గడపకు వచ్చి నిన్ను ఓటు అడిగే దుస్థితి మాకు కావాలన్నా, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. భారత పౌరుల మనందరికీ ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. ఆ హక్కును మనం పొందాల్సిన బాధ్యత, దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం పౌరులకు ఉంటుంది. రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. అంటే రాజ్య వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో సమాజం చేత అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడి అణగదొక్కబడ్డ ఆ ట్రైబల్స్కి రాజ్యం కూడా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించిన తీరును కళ్ళకు కట్టినట్టుగా జై భీమ్ సినిమాలో చూపిస్తారు. నౌ హేబియస్ కార్పస్ అనే పిటిషన్ ఎప్పుడు వేస్తారు, ఏ సందర్భంలో వేస్తారు, అంశాల్ని ఇప్పుడు మనం చూద్దాం. హేబియస్ కార్పస్ అనే రిట్ పిటిషన్ ఆర్టికల్ 19 నుంచి వెళ్ళి ఆర్టికల్ 22 వరకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేయచ్చు. హైకోర్టులో వేస్తే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో వేయాలి, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు వాటిని స్వీకరిస్తుంది. సో ఏ ఆర్టికల్కి భంగం జరిగినప్పుడు ఆర్టికల్ 19 నుంచి వెళ్ళి 22 వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులను భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 19 నుంచి వెళ్ళి 22కి పేర్కొంది. మరి ఆర్టికల్ 19లో ఎలాంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా కల్పించిందో మనం చూద్దాం. ఆర్టికల్ 19లో వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను భారత రాజ్యాంగం పౌరులకు కల్పించింది. అనగా భారత పౌరులను మనం వాక్ స్వతంత్రం ఉంది, మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను మనం వ్యక్తం చేసుకోవచ్చు. రాజ్యం ఎలాంటి నిర్బంధం విధించరాదు. కానీ ఆన్ పబ్లిక్ ఆర్డర్, ప్రజా ప్రయోజనార్థం వీటిపైన పరిమితులను విధించవచ్చు. భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాజ్ 1B శాంతియుతంగా సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించింది. అందుకే మనం సభలను సమావేశాలను ఏర్పాటు చేసుకుంటాం. అది రాజకీయ సభలు కావచ్చు, లేదా కార్మిక సంఘాల సభలు కావచ్చు, లేదా వేరే ఏదైనా కార్మిక సంఘాలు, మిగతా కుల సంఘాలు, ఏదైనా సంఘాలు కావచ్చు. అంతేకాకుండా ఆర్టికల్ 19 క్లాజ్ 1C సంఘాలు సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించి, కనుక మనం సంఘాలను సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరు అనే కాన్సెప్ట్ తోటి అసోసియేషన్స్ని మనం ఫామ్ చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. నెక్స్ట్ ఆర్టికల్ 19D సంచార స్వతంత్ర, భారత పౌరుడైన ఏ పౌరుడైనా భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు. రాజ్యం అనగా ప్రభుత్వాలు ఎలాంటి అవరోధాన్ని, నిర్బంధాన్ని విధించరాదు. దీనికి కొన్ని మినహాయింపులను ట్రైబల్ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలలో నిషేధం విధించడం రాజ్యాంగబద్ధమే. నెక్స్ట్ ఆర్టికల్ 19(1)E స్థిర నివాస స్వతంత్రం. భారత పౌరులైన మనం భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఏజెన్సీ ఏరియాలలో. అంటే ఆ ట్రైబల్ ప్రొటెక్షన్ కోసం రాజ్యాంగంలో రక్షణలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా భారత రాజ్యాంగం ఆ షెడ్యూల్ 5 మరియు షెడ్యూల్ 6లో ట్రైబల్స్ కోసం ప్రత్యేకమైన రక్షణలను కల్పించింది.
అయినా ఆ ట్రైబల్స్ ఇంకా సమాజం చేత, రాజ్యం చేత నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు అని జై భీమ్ సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి సంఘటనలు మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి వృత్తి స్వతంత్రం. భారత పౌరులను మనకు నచ్చిన వృత్తిని స్వేచ్ఛగా స్వీకరించే హక్కు రాజ్యాంగం కల్పించింది. మరి పూర్వకాలంలో ఏ విధంగా ఉంటే కుల వ్యవస్థ ఉండేది. ఏ కులం వాళ్ళు ఆ కుల వృత్తిని నిర్వహించాలనే ఆచార సాంప్రదాయాలను చిన్న సమాజం నుంచి వెళ్ళి మనం వచ్చినాం. రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత పౌరులకు స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తూ తమకు నచ్చిన వృత్తిని చేపట్టే హక్కును కల్పించింది. కనుక ఒక వ్యక్తి తన యొక్క కుల వృత్తినే కాకుండా తనకు నచ్చిన వృత్తిని ఎన్నుకునే స్వేచ్ఛను ఇచ్చింది. దీనికి కూడా హేతుబద్ధమైన పరిమితులు ఉన్నాయి. అంటే రాజ్యం చేత అసాంఘిక కార్యకలాపాలు, రాజ్యం చేత నిషేధించబడిన వృత్తులను చేపట్టరాదు. వృత్తి స్వతంత్రాన్ని భారత రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చింది. అంటే ఆదిమ సమాజాన్ని మనం పరిశీలిస్తే సమాజంలో కొన్ని వృత్తుల వారు మరొక వృత్తిని చేపట్టకుండా నిషేధించిన సామాజిక దుర్మార్గాలను మనం చూసాం. బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక వ్యక్తులు తమకు నచ్చిన వృత్తిని స్వేచ్ఛగా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు అనే హక్కును భారత రాజ్యాంగం భారత పౌరులైన మనకి అది ప్రాథమిక హక్కుగా కల్పించింది. కనుక మనకు నచ్చిన వృత్తిని మనం స్వీకరిస్తూ ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదగడానికి రాజ్యాంగం మనకు ఆ హక్కును కల్పించింది. లేకపోతే రాజ్య దురహంకారం ఉంటుండే. బ్రిటిష్ పరిపాలన కాలంలో మనం ఆనాటి ఆదిమ సమాజాన్ని చూస్తే సమాజం చేత అణిచివేతకు గురి అయిన వారు, ఆ అణిచివేత గురైన కులాలకు చెందిన వారు ఆ కుల వృత్తినే చేపట్టాలి, మరొక వృత్తిని చేపట్టకూడదు. ఆ విధంగా చేపడితే వాటిపైన ఆ యొక్క వర్గాల వారు విపరీతమైన చర్యలకు పాల్పడ్డ సంఘటనలు మనం చూసాం. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పౌరులందరికీ తమకు నచ్చిన వృత్తిని చేపట్టే హక్కును భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా మనకు కల్పించింది. కనుక మనకు నచ్చిన వృత్తిని స్వేచ్ఛగా స్వీకరిస్తున్నాం, ఆచరిస్తున్నాం. ఉన్న స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి ఎదగడానికి రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కుగా కల్పించింది. కనుక మన యొక్క ఆలోచనలనే, మన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని అత్యున్నతమైన స్థాయికి ఎదిగే అవకాశాన్ని, వృత్తిని చేపట్టుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం మనకు కల్పించింది. నౌ నెక్స్ట్ ఆర్టికల్ 20 ఏమని చెప్తుందో చూద్దాం. నేర స్థాపన విషయంలో తగిన రక్షణలను పేర్కొంటుంది. నేర స్థాపన విషయంలో తగిన రక్షణలు అంటే రాజ్య వ్యవస్థలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్యలకు పాల్పడకుండా పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాయకుండా నిరోధిస్తూ ఏర్పాటు చేయబడ్డ ఆర్టికలే ఆర్టికల్ 20. నేర స్థాపన విషయంలో తగిన రక్షణలను పేర్కొంటుంది. దీంట్లో మళ్ళీ మన 3 క్లాసులు కనబడుతున్నాయి. ఆర్టికల్ 20 క్లాజ్ 1, ఆర్టికల్ 20 క్లాజ్ 2, ఆర్టికల్ 20 క్లాజ్ 3 కనిపిస్తుంది. వీటిని పరిశీలిస్తే ఏ విధంగా భారత రాజ్యాంగం పౌరులకు నేర స్థాపన విషయంలో తగిన రక్షణను కల్పించిందో మనకు తెలుస్తుంది. ఆర్టికల్ 20 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేచర్ అని చెప్తుంది. అంటే కార్యానంతర శాసనం అని అంటారు తెలుగులో. అనగా ఒక వ్యక్తి చేసిన పని, చేసిన చర్య, చేసిన పని, చేసిన సమయానికి నేరం అయితే చట్టరీత్యా ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష మాత్రమే విధించాలి. చేసిన పని, చేసిన సమయానికి నేరం కావాలి, అప్పుడే శిక్షార్హుడు. ఆ చేసిన పని అనగా చేసిన చర్య సమయంలో ఆ పని అనేది నేరం అయితే మాత్రమే శిక్షించాలి అని పేర్కొంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని విధించింది. ఆ సమయంలో రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉన్న సమయంలో మద్యాన్ని కలిగి ఉండడం, మద్యాన్ని సేవించడం, మద్యాన్ని విక్రయించడం
చేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఆ సమయంలో మద్య నిషేధ సమయం అమలులో ఉన్న సమయంలో ఆ చర్యలు అనగా మద్యాన్ని కలిగి ఉండడం, మద్యాన్ని విక్రయించడం, మద్యాన్ని సేవించడం చేస్తే చట్టరీత్యా నేరమవుతుంది. అప్పుడు మాత్రమే శిక్షించాలి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత కూడా ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడ మద్యపాన నిషేధం అనేది లేదు. అనగా చట్టరీత్యా మద్యపానాన్ని స్వీకరించవచ్చు, సేవించవచ్చు, విక్రయించవచ్చు. ఎలాంటి నిర్బంధం లేదు. అనగా ఒక వ్యక్తి చేసిన పని చేసిన సమయానికి నేరమైతే చట్టరీత్యా నేరమైతే చట్టరీత్యా ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష విధించాలి. ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు నేరమని లేదా రాబోయే సమయంలో నేరమని భావించేసేసి వారిని నిర్బంధించరాదు, వారిపైన చర్యలు తీసుకురాదు అని పేర్కొంటూ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల రూపంలో ఆర్టికల్ 20లో నేర స్థాపన విషయంలో తగిన రక్షణలను అది పేర్కొంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 20 క్లాస్ 2 ఏమని చెప్తుందంటే ఇంగ్లీష్లో మనం డబుల్ జెపార్డీ అని అంటాం. అంటే ద్వంద్వ శిక్ష రద్దు అని అంటారు. అంటే ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే ఆ నేరానికి ఎంత శిక్ష విధించాలో ఆ చట్టపరంగా ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష ఒక్కసారి మాత్రమే విధించాలి. అదే నేరానికి పదే పదే మరీ శిక్షలు విధించకూడదు. అంటే ఒక వ్యక్తి ఒక అఫెన్స్ ఒక నేరం చేస్తే, ఒక దొంగతనం చేశాడు ఒక వ్యక్తి, చట్టరీత్యా ఆ దొంగతనానికి ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష ఒక్కసారి మాత్రమే విధించాలి. మళ్ళీ ఎప్పుడు ఎక్కడెక్కడ దొంగతనాలు జరిగినా కూడా మళ్ళీ అతన్ని అదే నేరం కింద తీసుకొచ్చి శిక్షించకూడదు, అంటే నిర్బంధించకూడదు. అంటే ద్వంద్వ శిక్ష రద్దు. అంటే ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే ఆ నేరానికి ఒకసారి మాత్రమే చట్టరీత్యా ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష విధించాలి. అంతేగాని పదే పదే అదే శిక్షకు మరీ శిక్ష విధించకూడగా రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కుల రూపంలో కల్పించింది. అంటే ఇక్కడ మనం జై భీమ్ సినిమాలలో వాళ్ళ ఇది ట్రైబల్ వాళ్ళకి క్రైమ్ అనేది వాళ్ళ క్రిమినల్ ట్రైబ్స్ అనే ముద్ర వేశారు. ఎక్కడ ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఎక్కడ దొంగతనం జరిగినా వారే దొంగతనం చేశారు అనే నేరాన్ని అభియోగంగా మోపే సంఘటనలు మనకు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఆ వ్యక్తి చేయకుండా కూడా మళ్ళీ దొంగతనం చేశాడు అని నేరాన్ని అభియోగంగా మోపి శిక్షిస్తున్న సంఘటనలు మనకు అందులో కనిపిస్తుంటాయి. సో డబుల్ జెపార్డీ ద్వంద్వ శిక్ష రద్దు అని పేర్కొంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 20 క్లాస్ 3 నేర స్థాపన విషయంలో తగిన రక్షణలను పేర్కొంటూ క్లాస్ 3 ఏమని పేర్కొంటుందంటే దీన్ని సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తనచే సాక్ష్యము చెప్పుమని నిర్బంధం చేయరాదు ఏ రాజ్య వ్యవస్థ. ఇక్కడ మనం జేబీ సినిమాలో ఆ రాజన్న అనే వ్యక్తి దొంగతనం అనే నేరం చేయకుండా కూడా ఆ రాజ్య వ్యవస్థలు తనను అక్రమంగా నిర్బంధించి నేరం చేశావు అని ఒప్పుకోమని థర్డ్ డిగ్రీ అంటే క్రూరమైన హేయమైన హింసకు క్రూరమైన హింసకు పాల్పడుతున్న సంఘటనలు మనకు కనిపిస్తుంటాయి. ఆ విధంగా రాజ్యం చేయకూడదు పౌరులకు అని పేర్కొంటూ రాజ్యాంగం మన ఆర్టికల్ 20 క్లాస్ 3లో పేర్కొంటుంది. అంటే ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తనచే సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయకుండా ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 20లో పేర్కొంది. పౌరులమైన స్వేచ్ఛగా మనం బతకడానికి, జీవించడానికి రాజ్యాంగం అలాంటి స్వేచ్ఛను కల్పించింది. మరి సినిమాలో ఏం కనిపిస్తుంది? ఆ ట్రైబల్స్ని, ఆ రాజన్న మిగతా ముగ్గురిని, ఇద్దరు మహిళలను తీసుకెళ్ళి హింసిస్తూ వారు నేరం చేశారు అని ఒప్పుకునేంత వరకు కొట్టాలనే ప్రయత్నంలో ఆ వ్యక్తి లాకప్ డెత్కు గురవుతాడు. మనం సమాజంలో ఎన్నో సంఘటనలు చూస్తాం. అంతేకాకుండా ఆ సినిమాలో కనిపిస్తుంటుంది డీజీపీ గారు, ఆ రాష్ట్ర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు సినిమాలో. ఏమని? ఎవరైతే పెండింగ్ కేసులను శీఘ్రంగా పరిష్కరిస్తారో వాళ్ళకే ప్రమోషన్స్, పదోన్నతులు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఆ పోలీస్ వ్యవస్థ అంటే ఆ సినిమాలో చూపించిన ఆ రాజ్య వ్యవస్థ అక్రమంగా ట్రైబల్స్ని
ఇది క్రిమినల్ ట్రైబల్స్ అని ముద్ర వేసిన ఆ కొండ జాతుల్లో వాళ్ళని అక్రమంగా నిర్బంధిస్తారు. ఆ తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 7,000 మందిని 2 వారాల్లో వివిధ నేరాలను అభియోగాలుగా మోపి నిర్బంధిస్తారు. వారు నేరం చేయకుండా పోలీసు యొక్క 3rd డిగ్రీ హింసకు భయపడి భరించలేక నేరాన్ని ఒప్పుకొని ఉపశమనం పొందొచ్చు అని భావిస్తున్న సంఘటనలు మనకు కనపడుతున్నాయి. సో అనగా రాజ్యాంగం మనకి ఏమని కల్పించింది? ఆర్టికల్ 20లో నేర స్థాపన విషయంలో తగిన రక్షణలను పేర్కొంటూ ఆర్టికల్ 20 క్లాస్ 3 సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనగా ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తనచే సాక్ష్యం చెప్పు అని రాజ్య వ్యవస్థలు నిర్బంధం చేయరాదు, అది నేరదు అని పేర్కొంటుంది. మరి ఈ హక్కు సమాజంలో ఉన్న అణిచివేతకు గురైన ఆ వర్గాల వారికి ట్రైబల్స్ కానీ లేదా సమాజం అంటే రాజ్యాంగపరంగా లేదా ఉన్నత పైన డబ్బు, హోదా, అధికారం లేదా హోదా ఇలాంటి అవకాశాలు లేని ఎంతోమంది సమాజంలో ఉన్న ప్రజలు ఇలాంటి వివక్షలకు గురి అవుతున్నారు, అణిచివేతలకు గురవుతున్నారు. అలాంటి సంఘటనలను గుర్తిస్తారు. మరి సమాజంలో ఉన్నత వర్గాలు ఈ అన్ని హక్కులను స్వేచ్ఛగా పొందుతారు. ఒక సమాజంలో డబ్బు, అధికారం, పలుకుబడి, హోదా ఉన్న వ్యక్తిని ఆర్టికల్ 20 క్లాస్ 3లో పేర్కొన్న విధంగా చేయకూడదని పేర్కొన్న విధంగా మిగతా వ్యక్తులపైన రాజ్య వ్యవస్థలు చేస్తున్నాయి. ఆ సంఘటనలను వీళ్ళపైన చేస్తారా? సమాజంలో పలుకుబడి, హోదా లేదా విజ్ఞానం ఉన్న వ్యక్తులను నిర్బంధించి నువ్వు నేరం చేయకుండా నేరం చేసినవని ఒప్పుకోమని నిర్బంధించిన సంఘటనలు కనిపించవు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగపరమైన స్పృహను కలిగి ఉంటారు, అవగాహన కలిగి ఉంటారు. సమాజంలో హోదా ఉంటుంది, అధికారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ భారత సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని ట్రైబల్స్ ఏరియా వాళ్ళు ఉన్నారు. సో అందరికీ ప్రాథమిక హక్కులు సమానంగా లభించాలి. సో ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏమని చెప్తుంది? ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తనచే సాక్ష్యం చెప్పమని నిర్బంధించరాదు, అది నేరం అని పేర్కొంటుంది. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అలా చేయకూడదు. స్వేచ్ఛగా పౌరులు స్వేచ్ఛా జీవితాన్ని జీవించే హక్కును రాజ్యాంగం ఆర్టికల్ 20 క్లాస్ 3లో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని పేర్కొంటూ దాన్ని నిషేధిస్తుంది. ఇవి ఆ సినిమాలో మనకి ఈ సంఘటనలు అంటే ఈ ఆర్టికల్ని కూడా వాళ్ళు ఈ ఆర్టికల్ 22ను కూడా వాళ్ళు కాల రాసినట్టుగా రాజ్య వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలు కాల రాసినట్టుగా కనిపిస్తాయి. ఇంకా మన సినిమాలోని సంఘటనలను చూస్తే ప్రభుత్వ వ్యవస్థను తమను తాము రక్షించుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడుతుంటారు. అబద్ధపు సాక్ష్యాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఆ నేరాన్ని ఆ ట్రైబల్ వాళ్ళపైన చూపించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు, కృషి చేస్తారు. అంటే ట్రైబల్స్ యొక్క ప్రాథమిక హక్కులను, ఫండమెంటల్ రైట్స్ను ఏ విధంగా కాలరాస్తున్న వ్యవస్థ అనేది 1995లో కాదు, ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ సమాజంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఎంత దారుణమైన హేయమైన స్థితిలో ఉన్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, స్వతంత్ర భారతదేశం అవతరించి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా సామాన్యునికి ప్రాథమిక హక్కు అంటే ఏంటో అది అందుకునే స్వేచ్ఛను ఈ రాజ్య వ్యవస్థలు సక్రమంగా నిర్వర్తించట్లేదు అని అనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ 21 ఏమని చెప్తుందంటే మనకి జీవించే హక్కు అని పేర్కొంటుంది. ప్రతి భారతీయుడు, ప్రతి సిటిజన్, భారత పౌరులైన మనం స్వేచ్ఛగా, గౌరవంగా, మాన మర్యాదతో జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది. మరి రాజ్యాంగం అమల్లోకి రావడానికన్నా ముందు, లేదా స్వతంత్రానికన్నా ముందు, లేదా బ్రిటిష్ పరిపాలన కాలంలో, లేదా అంతకన్నా ముందుకు వెళ్తే సామాజిక వ్యవస్థను మనం పరిశీలిస్తే మనం సాంఘిక దురాచారాలను కనిపిస్తుంటాయి. డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది కనిపించదు. అంటే గౌరవంగా, మాన మర్యాదలతో హుందాగా, గౌరవంగా బతకాలే, జీవించాలన్న స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. అందుకే భారత పౌరులను మనం ఈరోజు స్వేచ్ఛగా, గౌరవంగా మనం బతుకుతున్నాం. ఆర్టికల్ 21 జీవించే హక్కు అని పేర్కొంటూ చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప ఏ వ్యక్తి యొక్క
ప్రాణానికి హాని తలపెట్టరాదు అని రాజ్యాంగం ఆర్టికల్ 21లో పేర్కొంటుంది. అంటే చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప, అంటే చట్టం ప్రకారం ఒక వ్యక్తి నేరం చేస్తే తప్ప ఆ వ్యక్తి యొక్క ప్రాణానికి హాని తలపెట్టరాదు అని పేర్కొన్నది. ఈ కాన్సెప్ట్ని మనం భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు జపాన్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణానికి హాని తలపెట్టరాదు, స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది. నెక్స్ట్ ఆర్టికల్ 21A విద్యా హక్కు. 14 సంవత్సరాల వయస్సు లోపులు ఉన్న ప్రతి బాలునికి ప్రాథమిక విద్యా హక్కుగా భారత రాజ్యాంగం పేర్కొన్నారు. దీన్ని మనం రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ప్రవేశపెట్టుకున్నాం. నెక్స్ట్ నిర్బంధ నివారక చట్టం ఆర్టికల్ 22 ప్రాథమిక హక్కులలో పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ 22ను కూడా జై భీమ్ సినిమాలో ఆ మూవీలో నిర్లక్ష్యం చేశారు రాజ్య వ్యవస్థలు అని మనకు అనిపిస్తుంది. ఆర్టికల్ 22 ఏమని చెప్తుంది? ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే అరెస్టుకు గల కారణాలను తెలిపాలి. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, తన న్యాయవాదిని అనగా న్యాయ సహాయం పొందే హక్కును అతను కల్పించాలి. నెక్స్ట్ కండిషన్, అరెస్టు చేసిన 24 గంటల్లో తప్పనిసరిగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి. ఒకవేళ న్యాయస్థానపు పని వేళలు సమాప్తమైతే న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచాలి అని పేర్కొంటుంది. అది ఆర్టికల్ మనకి 22 నిర్బంధ నివారక చట్టం పేర్కొంటుంది. ఈ అంశాలన్నింటినీ జై భీమ్ సినిమాలో నిర్లక్ష్యం చేశారు, అణిచివేశారు. ఈ ప్రాథమిక హక్కులను రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ఈ ప్రాథమిక హక్కులను అణిచివేశారు, అనదొక్కారు, కాలరాశారు అనేక అంశాలు కనిపిస్తాయి. సో అరెస్టుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనలేదు. న్యాయవాదిని సంప్రదించే అవకాశమే లేదు. న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసినట్టుగా అక్కడ ఆధారాలు కూడా లేవు. కేవలం వాళ్ళని అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి క్రూరమైన హింసకు, హేయమైన హింసకు సభ్య సమాజం తల వంచుకునే ఆ హింసను వారిపైన ప్రయోగించినట్టుగా మనకు సినిమాలో కనిపించినాయి. ఇలాంటి వాస్తవ సంఘటనలు కూడా మనం దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు అప్పుడప్పుడు మనకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో మనకు కనిపిస్తుంటాయి. ఇది ఆర్టికల్ 22 నివారక నిర్బంధ చట్టం గురించి ఇలాంటి రక్షణలు పెరుగు. వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రకారం అరెస్టు చేస్తే మినహాయింపు దీనికి వర్తించదు. ఆర్టికల్ 21 జీవించే హక్కులో ఆర్టికల్ 21లో అంతర్లీనంగా మరికొన్ని హక్కులను ప్రాథమిక హక్కులుగా మనం పేర్కొనవచ్చు. సుప్రీంకోర్టు వివిధ కేసుల తీర్పు సందర్భంలో పేర్కొన్న అంశాలను ఆధారం చేసుకుంటూ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కులుగా పరిగణించబడ్డ అంశాలు పౌరులకు ప్రాథమిక హక్కులుగా చెప్పుకోవచ్చు. అవి ఏమిటంటే రాత్రివేళ ఇంటికి వచ్చి పోలీసుల నిఘా, ఇంటికి వచ్చి తనిఖీలు నిర్వహించుట, మాన మర్యాదలో జీవించుట ప్రాథమిక హక్కు. భారత పౌరులైన మనం విదేశాలకు వెళ్ళే హక్కు కూడా ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ నిజాయితీతో కూడిన రుణగ్రస్తుడిగా తీర్పు ఇవ్వబడిన వ్యక్తి అరెస్టు చేయకుండా ఉండుట హక్కు. కాలుష్య రహిత నీరు మరియు గాలిని పొందే హక్కు కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ ప్రైవేట్ సంస్థల పైన రిట్లు. నెక్స్ట్ 14 సంవత్సరాల వయస్సు వరకు విద్యార్జన హక్కు అనేది ప్రాథమిక హక్కుగా మనం పేర్కొంటాం. ఆర్టికల్ 21 కిందికి వస్తుంది. తీర్పు కాపీని పొందే హక్కు పౌరుల యొక్క ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21లో పేర్కొన్న మరికొన్ని హక్కులను మనం చూస్తే జీవనోపాధిని పొందే హక్కు కూడా ప్రాథమిక హక్కుగా పేర్కొనవచ్చు. టెలిఫోన్ ట్యాపింగ్ చేయకుండా నిరోధించడం కూడా ప్రాథమిక హక్కు. వ్యక్తిగత రహస్యాలను కాపాడుకునే హక్కు ప్రాథమిక హక్కు. ఆశ్రయం పొందే హక్కు ప్రాథమిక హక్కు. ఏకాంతంగా జీవించే హక్కు కూడా ప్రాథమిక హక్కే. ప్రజలు ప్రమాదాలకు గురి అయినప్పుడు బాధితులు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో
డాక్టర్ల చేత చికిత్స పొందడం కూడా ప్రాథమిక హక్కు కిందికి వస్తుంది. నెక్స్ట్ ఆరోగ్యానికి హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 కింద వస్తాయని చెప్పుకుంటాం. అంతేకాకుండా ఉచిత న్యాయ సహాయం పొందడం కూడా ప్రాథమిక హక్కు కిందికి వస్తుంది. 3rd డిగ్రీ చర్యల నుండి రక్షణ పొందుట కూడా ప్రాథమిక హక్కు. విచారణ జరపకుండా నిర్బంధించడాన్ని వ్యతిరేకించే హక్కు. మిత్రులను న్యాయవాదిని కలవడానికి ఖైదీకి హక్కు ఉంటుంది. శాసన విరుద్ధంగా అరెస్టు చేయడం మరియు నిర్బంధంలో ఉంచడం కూడా ప్రాథమిక హక్కు కింద వాటిని నిషేధించడం జరిగింది. నెక్స్ట్ బహిరంగముగా ఉరివేయుట ప్రాథమిక హక్కు ఉల్లంఘన అవుతుంది. ఎయిడ్స్ రోగి అంటే ప్రాణాంతకమైన ఎయిడ్స్ రోగి కూడా ఉపాధిని పొందే హక్కు, అన్ని అర్హతలు ఉంటే ఉపాధిని పొందే హక్కు కూడా ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21 కిందకి వస్తాయి. ఇవన్నీ సుప్రీంకోర్టు వివిధ కేసుల సందర్భంలో ఇచ్చిన తీర్పుల సారాంశాన్ని అనుసరించి కూడా ఆర్టికల్ 21 కిందికి ఇవన్నీ కూడా భారత పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కిందికి ఈ అంశాలన్నిటి వస్తాయి. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ట్రైబల్స్ కోసం షెడ్యూల్ 5 మరియు షెడ్యూల్ 6లో ప్రత్యేకమైన అంశాలను పొందుపరుస్తూ ప్రత్యేక రక్షణను చేపట్టమని రాజ్యాలను అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భారత రాజ్యాంగం ఆదేశిస్తుంది. వారి యొక్క సంరక్షణ కోసం ఎన్నో అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. షెడ్యూల్ భారత రాజ్యాంగంలో పేర్కొన్న 5వ షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల పరిపాలన పేర్కొంటుంది. ఆర్టికల్ 244 మరియు 275లో గురించి పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా షెడ్యూల్ 6 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజనుల పరిపాలన గురించి పేర్కొంటుంది. వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ షెడ్యూల్స్లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు హేబియస్ కార్పస్. జై భీమ్ సినిమాలో అడ్వకేట్ చంద్రు గారు ఆ చిన్న తల్లి యొక్క స్టోరీని, కథను విన్న తర్వాత ఆలోచిస్తాడు. ఎలా ఉంటుంది అక్కడ ఆ కేసు, పోలీసులు నేర ఆరోపణ జరిగింది, దొంగతనం జరిగిందనే వారికి ఒక పిటిషన్, ఒక దర్యాప్తు వస్తుంది. ఆ దర్యాప్తును స్వీకరించిన పోలీస్ అధికారులు అనుమానితులుగా వీరిని, ఆ రాజన్న మరియు మిగతా వ్యక్తులను అనుమానితులుగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్న సంఘటనలు కనిపిస్తాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా మహిళా పోలీసులు లేకుండా అర్ధరాత్రి మహిళలను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన. అడ్వకేట్ చంద్రు ఈ సినిమాలో ఆ కేసును టేకప్ చేస్తూ అన్నీ కూడా పిటిషనర్ అనగా చిన్న తల్లి అనగా పార్వతికి వ్యతిరేకంగా అక్కడ రాజ్యం సాక్ష్యాలను సృష్టించిన అంశాలు కనిపిస్తాయి. దొంగతనం జరిగినది ఆ ఇంట్లో వాస్తవమే. దొంగతనం జరగడానికన్నా ముందు ఆ వ్యక్తికి రాజన్న అనే వ్యక్తి వెళ్ళిన సంఘటన వాస్తవం. ఆ రాజన్న ఆ దొంగతనం జరిగిన ఇంటిలో రాజన్న యొక్క వేలి ముద్రలు కనిపిస్తాయి. నెక్స్ట్ వారు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పారిపోతూ డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా, మెడికల్ షాప్లో మందులు కొనుగోలు చేసినట్టుగా, టీ షాపు యజమాని చెప్పినట్టుగా వారు వాహనాన్ని ఎక్కేసేసి పరారి అయినట్టుగా సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ జస్టిస్ చంద్రు అనగా అడ్వకేట్ చంద్రు గారు ఈ కేసుని జై భీమ్ సినిమాలో చూపించిన విధంగా టేకప్ చేసేసి హైకోర్టులో హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ని దాఖలు చేయిస్తారు. ఆ సంఘటనలు చేస్తుంది. మీరు నా భర్త కనిపించడం, నా భర్త మరియు మిగతా 2 వ్యక్తులు అక్రమంగా నిర్బంధించారు, నా కళ్ళ ముందే వాళ్ళని కొట్టారు, నా కళ్ళ ముందే ఈడ్చుకొని వెళ్ళారు, అక్రమంగా నిర్బంధించారు, వారు ఇప్పుడు ఏరియని అడిగితే తప్పిపోయారు అని తమ యొక్క బాధ్యత నుంచి విస్మరిస్తున్నారు, కనుక వారిని వెతికి పెట్టుమని
న్యాయస్థానంలో న్యాయం చేకూర్చమని మీరు హేబియస్ కార్పస్ పిటిషన్ మనం వేద్దాము అని ఆ పిటిషనర్ అనగా చిన్న తల్లికి చెప్పేసేసి పిటిషన్ వేస్తాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది సంఘటన. సంతకం చేయమంటే వేలి ముద్ర వేస్తుంది. అంటే సమాజం పైన, రాజ్యాంగం పైన, రాజ్య వ్యవస్థలు పైన అవగాహన లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను ఈ రాజ్య వ్యవస్థలు కాలరాస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 32లో మనకు ప్రాథమిక హక్కుగా మనకు రీట్లలో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో రాజ్యాంగ పరిహార హక్కులో మనకు హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అనే హక్కును ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. మళ్ళొకసారి చెప్తున్నాను, అంబేద్కర్ గారు ఆర్టికల్ 32 గురించి ఏమన్నాడు? భారత రాజ్యాంగానికి హార్ట్ అండ్ సోల్ అన్నాడు. అనగా భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 32 అనేది ఆత్మ వంటిది, హృదయం వంటిది అని అంటాడు. అంత గొప్ప ఆర్టికల్. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నాయి. మరి ఆ ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ అయితే భారత రాజ్యాంగం లేకపోతే భారత రాజ్యాంగం మొత్తం సున్నా అవుతుంది, శూన్యం అవుతుందని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే వారికి నేను ఒకే ఒక ఆర్టికల్ చెప్తాను, సమాధానం చెప్తున్నాను. ఆర్టికల్ 32 అనేది లేకపోతే రాజ్యాంగం మొత్తం సున్నా అవుతుంది, శూన్యం అని అంటాడు. అంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షిస్తూ ఏర్పాటు చేయబడ్డ హక్కే మనకు ఆర్టికల్ 32. అదేవిధంగా మనకు రాజ్యాంగ పరిహార హక్కులు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. దీంట్లో 5 రకాల రిట్లను పేర్కొన్నాడు. దాంట్లో మొదటి రిట్ హేబియస్ కార్పస్. సో ఈ జైభీమ్ సినిమాలో హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ని స్వీకరిస్తారు. హేబియస్ కార్పస్. మరి హేబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ, శరీరాన్ని కలిగి ఉండు, బందీ ప్రత్యక్ష. ఆ వ్యక్తిని న్యాయస్థానం ఆజ్ఞాపిస్తుంది, ప్రభుత్వ వ్యవస్థలు ఆ వ్యక్తిని మా ముందు భౌతికంగా హాజరుపరచమండి ఆజ్ఞాపిస్తూ జారీ చేసే రిట్నే హేబియస్ కార్పస్ రిట్. హేబియస్ కార్పస్ అంటే బందీ ప్రత్యక్ష లేదా శరీరాన్ని కలిగి ఉండడానికి పేర్కొనబడే రిట్. హేబియస్ అనగా హ్యావ్, కార్పస్ అనగా బాడీ అని అర్థం. ఇది ఏ ఆర్టికల్కు ఉల్లంఘన జరిగినప్పుడు అంటే ఆర్టికల్ 19 నుంచి 21 వరకు, అనగా వ్యక్తిగత స్వేచ్ఛను పేర్కొంటున్న ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళి హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ని వేయవచ్చు. అప్పుడు ఉన్నత న్యాయస్థానం ఆ రిట్ని స్వీకరించేసేసి ప్రొసీడింగ్స్ని స్టార్ట్ చేస్తుంది. ఇది హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్. అతి ముఖ్యమైన అద్భుతమైన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దేశంలో రాజ్యం చేత నిర్లక్ష్యానికి పడిపడి సమాజం చేత అణిచివేతకు గురి అవుతున్న వ్యక్తుల హక్కులను రాజ్యాంగం ఏ విధంగా పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించిందో చూపించిన అతి గొప్ప సినిమానే జైభీమ్ సినిమా. ప్రతి అభ్యర్థి, మరీ ముఖ్యంగా కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా ఈ సినిమాని చూడండి. నా ఇది నేను రాసిన భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ అనే పుస్తకం. పోటీ పరీక్షలకు, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్కి ఎగ్జామినేషన్కి వరకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సెకండ్ ఎడిషన్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ప్రతి సామాన్య సగటు భారతీయునికి అర్థమయ్యే విధంగా రాసిన పుస్తకం. మరొక వీడియోలో జైభీమ్ సినిమాలో ప్రాథమిక హక్కులను ఏ విధంగా కాలరాశారు, హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ని ఏ విధంగా విచారించారు, ఎలాంటి కేసులను న్యాయవాది అడ్వకేట్ చంద్రు అనగా జస్టిస్ చంద్రు ఏ విధంగా ఆ కేసును టేకప్ చేశారు, రాజ్య వ్యవస్థలను రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలకు పాల్పడ్డాయి, సామాన్యుల అనగా ట్రైబల్స్ యొక్క హక్కులను కాలరాయడానికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, సమాజంలో ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి, అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు చేశారు,
మిగతా చట్టాలన్నిటి గురించి మరొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.